హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మార్నింగ్ చికెన్ దాల్చా బగారా రైస్తో లంచ్ అయితే ఫినిష్ చేసాం. నిన్న డిన్నర్కి ఇంకా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ నాకు చేయాలనిపించలేదు. ఇదే మాట మా వారితో చెప్తే ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మిక్స్ గ్రిల్ని ఆర్డర్ చేశారు. దాంతోపాటుగా కాస్త బగారా రైసు చికెన్ దాల్చా కూడా ఉంటే వాటిని కూడా ఫినిష్ చేసేసాం. నిజంగా గ్రిల్ అయితే ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. ఈట్ అండ్ డ్రింక్ అని దానిలో చాలా బాగుంటుంది గ్రిల్. ఇలా కొంచెం అన్హెల్దీగా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేద్దామని పొద్దున్న నేను లెగుస్తుంటే మా వారు లంచ్కి నేను ఇంటికి వచ్చేస్తాను, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయకు అని చెప్పారు. సరే లంచ్ ప్రిపరేషన్ ఎలాగో లేదు కదా అని చెప్పి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సరే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేబీ మీకు నచ్చుతుంది అనుకున్నాను. అందుకని మీతో ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకునేటప్పుడు అల్లంని అలాగే వెల్లుల్లిని వాటర్ వేయకుండా మెత్తగా కనుక పేస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ డే ఎంత ఫ్రెష్గా ఉంటుందో 30th డే కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎప్పుడూ నేను ప్రిపేర్ చేస్తాను, నేను యూస్ చేస్తున్నాను, నేను వాడుతున్నాను కాబట్టి ఈ టిప్ని మీకు చెప్తున్నాను. వాటర్ని వేయకుండానే మిక్స్ చేసుకోండి. వాటర్ వేశారంటే దాని టేస్ట్ మారిపోతుంది. 10 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది కానీ తర్వాత ఫ్రెష్గా ఉండదు. అందుకని వాటర్ లేకుండా చక్కగా నేను చేసినట్లుగా కనుక ప్రిపేర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖరాబ్ అవ్వకుండా 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు మనకి కుకింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆన్ ది స్పాట్లో రెడీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అల్లం క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం వేలు దగ్గర కాస్త కట్ అయ్యి బ్లడ్ వచ్చింది. మా బాబు చూసి ఎంత కంగారు పడ్డాడంటే వాడు కంగారు పడుతుంటే నాకు ఆనందం అనిపించింది. ఒక మదర్గా నిజంగా మనల్ని కేర్ చేస్తుంటే పిల్లలు కేర్ చేస్తున్నారు అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది కదా. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే దాంతోపాటుగా వెల్లుల్లిపాయలు ఒలుస్తుంటే నేను కూడా క్లీన్ చేస్తానని చెప్పి నాకు హెల్ప్ కూడా చేశాడు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఈ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్లోనే దీన్ని పేస్ట్ చేసేసుకున్నాను. ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసుకుంటే కనుక ఇంకా ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు లంచ్కి ఆనపకాయ కర్రీని కుక్ చేశాను. ఆనపకాయ కర్రీ వేడి వేడి అన్నంలోకైనా లేదా రోటీ అయినా పుల్కాలో అయినా ఎంత బాగుంటుందంటే దప్పలం కన్నా కూడా ఆనపకాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దంచుకున్న 7 వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనపకాయ కనుక లేతగా ఉంటే నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. లేతగా కనుక లేకపోతే ఒక అరకప్పుడు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి ఆనపకాయలో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చి ఆనపకాయ కూడా ఉడికిపోయింది. దీన్ని ఇంకాస్త ఎగరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకొక మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. చక్కగా చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే ఆనపకాయ ఇగురు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.